బ్రేకింగ్ న్యూస్ వచ్చే నెల రెండో వారంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అర్హత ఉన్న వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ లో 18,000 కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ఆయన. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తామన్నారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరు బాగోలేదన్నారు ఉత్తమ్. ఈ కార్పొరేషన్ ఎన్నికతో నిజామాబాద్ చరిత్ర మారుస్తామని హామీ ఇచ్చారు. టికెట్స్ రాని వారు పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని, గెలిపించేందుకు కృషి చేయాలని సూచించారు. అర్హులైన వాళ్ళందరికీ కూడా 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్తగా రేషన్ కార్డు ఇవ్వలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన వాళ్ళకి, మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కొత్త అర్హత ఉండి కొత్త రేషన్ కార్డు రాని వారు ఎవరైనా ఉంటే, అదేవిధంగా పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యులు చేర్పించాలంటే ఇప్పుడు కూడా చేర్పిస్తామని చెప్పి, కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పి సభాముఖంగా నేను మనవి చేస్తున్నాను. ముందు కూడా మరో ఖచ్చితంగా 3 ఏళ్ళు మన ప్రభుత్వం స్థిరంగా, స్టేబుల్గా, ప్రోగ్రెసివ్గా ఉంటుంది. నెక్స్ట్ టర్మ్ కూడా తెలంగాణలో మన ప్రభుత్వమే రాబోతున్నది. నిజాలు కూడా ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్ అంటే నేను చాలా సీరియస్గా తీసుకునే వ్యక్తి. ఇప్పటి నుంచి కౌంటింగ్ అయిపోయే వరకు ఎవరు కూడా వేరే కార్యక్రమాలు, టైం వేస్ట్ కార్యక్రమాలు వద్దు. ఎక్కడన్నా మన ద్వారా ఒక్క ఓటు పడుతున్నా దయచేసి దాని మీద ఫోకస్ చేయండి. అదేవిధంగా మరో చేదు నిజం, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో గత మున్సిపల్ ఎన్నికల్స్లో మన పర్ఫార్మెన్స్ బాగలేదు. 60 కార్పొరేషన్స్లో 60 కౌన్సిలర్లు మనకు 2 వచ్చినాయి. అదేవిధంగా 2009 నుంచి 2009, 2014, 2018, 2023లో మనం శాసనసభ ఎన్నికలు ఓడిపోయినాము. అదేవిధంగా మనం సరే నిజామాబాద్ ఈ అర్బన్ కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్లో మెజారిటీ వచ్చింది, కానీ నిజామాబాద్ పార్లమెంట్లో మనం ఎంపీ కూడా ఓడిపోయినాం, మొన్న ఎమ్మెల్సీ కూడా ఓడిపోయినాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికతో నిజామాబాద్ చరిత్ర మారే విధంగా మనం అందరం కలిసి కష్టపడి పనిచేద్దాము.